అప్పుడు దేవునితో అడిగిన, కానుకకు డబ్బులు ఇవ్వలేని వాడివి నన్నెందుకు సేవకు పిలిచావని అడిగిన. కానుకకు డబ్బులు ఇవ్వలేని వాడివి నన్నెందుకు సేవకు పిలిచావు? ఇప్పుడు నువ్వు నన్ను సేవకు పిలిచినావని రుజువు చేయాలా అని దేవుని ఆ దినము నేను చాలా తీవ్రంగా పోరాడినా. అప్పుడు నేను నా తల్లిదండ్రులకు చెప్పలే, నేను సేవకు రావడానికి ఎవరికి చెప్పలే. ఉన్న పాటన నా దగ్గర 2 జతలు మాత్రమే బట్టలు ఉన్నాయి, 2 జతలు. ఒక జత వేసుకున్నాను, ఒక్క జత బట్టలు ఎక్స్ట్రా ఉన్నాయి, అంత తప్ప నా దగ్గర మంచి బట్టలు అనేవి ఏవి లేవు. కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా లేదు. ఆ పరిస్థితిలో వాళ్ళతో కలిసి నేను ఇక్కడికి వచ్చినాను. తర్వాత నేను ఇక్కడ 98వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున సేవ కొరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు బాగలేవు. అప్పుడు తిమ్మోతి అంకుల్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాడు, పరిస్థితులు బాగలేవు. అప్పుడు అనుకున్న దేవుని మందిరంలో నాకు ఎప్పుడు తెలియదు సంఘాల్లో ఇట్లుంటాయి అట్లుంటాయి ఏం తెలియదు. ఇప్పుడు నేను సేవకని వచ్చిన, ఇంటికి పోతే అవమానం. ఇప్పుడు ఎక్కడికి పోవాలా? నేను ఈడ వదిలిపెడితే ఎక్కడ పోలేను. ఇప్పుడు నేనేం కావాలా? చచ్చిపోవడం మంచిది అనుకున్నా. ఎందుకంటే మందిరంలోనే నెమ్మది లేకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఇంటికి పోతేమో అవమానం. సేవకొని వచ్చి వాడు ఇంటికి వచ్చినాడంటే అవమానం. కొన్ని రోజుల తర్వాత నా మనసు చాలా బాధ వేసింది, చాలా భయం నన్ను వెంటాడింది. చాలా సంతోషం. ఈ సాయంకాలం మరొకసారి మీ మధ్యలో నిలబడే కృప దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యం చదివి ప్రార్థించిన తర్వాత సాక్ష్యము, తర్వాత కొన్ని మాటలు దేవుని వాక్యం కూడా మనం వింటాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి చదువుదాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి చదువుదాం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచినడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసినట్లా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు. ప్రార్థన చేస్తూ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవా, ఈ రాత్రి మీరు నా జీవితంలో జరిగించిన మీ గొప్ప శిలువ కార్యమును నీ ప్రజల ముందు చెప్పుట కొరకు నాకు సహాయం చేయండి. కల్పితమైంది, అనవసరమైంది ఏది కూడా నా నోటి నుండి బయలు వెళ్లకుండా సహాయం చేయండి. ప్రభువా, సత్యమును గురించినటువంటి మాటలు నా హృదయంలో, నా మనసులో నుంచి రాగలిగినట్లుగా చేయండి. వాస్తవం చెప్పగలిగినట్లుగా మీ కృప దయచేయండి. అంగీకరించము, మేలుగా జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడును. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా విశ్వాస కుటుంబీకులకు సంబంధించిన వాడును. మాది పులివెందుల దగ్గర ఒక చిన్న గ్రామం. మా అమ్మ, మా నాయనలు కూడా కూలి పని చేసుకునే వాళ్ళే. వారు ప్రభువుని అంగీకరించారు. రక్షించబడిన తర్వాత మా తల్లిదండ్రులకు మేము 3 సంతానం, 3 కొడుకులమే. ప్రస్తుతం 2 టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. నేను దేవుని సేవ చేస్తున్నాను. 1995వ సంవత్సరం నా జీవితంలో ప్రభువును నేను అంగీకరించడానికి, ప్రభువు నా జీవితాన్ని దర్శించడానికి ఈ వాక్యం దోహదపడింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు విశ్వాసులైనప్పటికీ రక్షణ, మారు మనసు అంటే నాకేం తెలియదు. చిన్న చిన్న తప్పులు చేసేవాడును. అక్కడక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ మరి అల్లరిగా తిరిగే స్వభావంతో కూడా నేను జీవించాను. ఆ టైంలో
నాకు మెదడువాపు అనే ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ, తల ఇట్లా ఇట్లా ఈ పక్కకు ఆ పక్కకి వెళ్ళిపోవడము, కొంత ప్రతికూలమైన పరిస్థితి, మరణ సంబంధమైన వ్యాధి చేత నేను బాధించబడుతూ వచ్చాను. 95 సంవత్సరంలో పులివెందుల్లో రాజారెడ్డి హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారు, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళేవాని కనుక ఆ 95వ సంవత్సరం దేవుడు నాకు ఆ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయంగా నీవు నిర్దోషివై సంతోషించదవు అనే వాగ్దానం. తల్లిదండ్రులతో వెళ్ళి ఆ పులివెందుల్లో రాక్ ప్రార్థనా మందిరం ఉంది, అక్కడ వాగ్దానం తల్లిదండ్రులతో సహా తీసుకునేవాడిని. ఇంతకుముందు మా తండ్రి గారు ప్రపంచం ఈ భూమి మీద లేని అలవాటు, ప్రతి అలవాటును కలిగిన వాడు. అలాంటి వాడు ప్రభు దర్శించినప్పుడు ఆయన కూడా మారు మనసు రక్షించబడ్డాడు. ఆయన దేవుని పని జరిగిస్తున్నాడు ఇప్పుడు. అయితే ఆ టైంలో మరణ భయం నన్ను దాపురించింది. చనిపోతాడని చెప్పినారు డాక్టర్ గారు. చనిపోతాడని చెప్పినప్పుడు ఒక దినం హాస్పిటల్లో దాదాపుగా 2 వారాలు హాస్పిటల్లో ఉన్నాము. అక్కడ ప్రతి బేస్తవారం సాయంకాలము హాస్పిటల్లో వాక్యం చెప్తారు. ఆ హాస్పిటల్లో వాక్యం చెప్పడానికి వస్తారు. అక్కడ వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు నాకు నా వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేసినాడు. ఇప్పుడు చనిపోతావు, ఏంటి నీ పరిస్థితి అని దేవుడు నాకు గుర్తు చేశాడు. అప్పుడు పాపములో చనిపోతే నరకం ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ నరకం ఎట్లుంటుంది అని ధనవంతుడు లాజరు కథ చెప్తా ఉన్నారు వాళ్ళు. ధనవంతుడు లాజరు కథ చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. నరకం అంటే ఇలాగుంటుంది, పరలోకం అంటే ఇలాగుంటుంది, ఈ వ్యాధి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, మరణం ఎప్పుడొస్తో తెలీదు అని వారు వాక్యం బోధిస్తున్నప్పుడు నా హృదయంలో మరణ భయం నన్ను చుట్టుకునింది. ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని గుర్తు చేశాడు. నా వాగ్దానాన్ని గుర్తు చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని చదవాలా అని నాకు ఆశ కలిగింది. అప్పుడు నేను ఆ వాగ్దానం చదివేటప్పుడు పైన ఒక మాట ఉంది, పాపము నీ చేతిలో ఉంది, దాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు బ్రతుకుతావని దేవుడు నాతో మాట్లాడినాడు. అప్పుడు అనుకున్నా, నేనేం పాపం చేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు దేవుడు నాకు అనేకమైనటువంటి విషయాలు గుర్తు చేస్తూ వచ్చినాడు. లోకములో పాపం అంటే ఏమనుకుంటున్నావు? పాపానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి కదా. సో దేవుడు నాతో మాట్లాడుతూ నాలో కదిలించబడుతుంది. వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు. దేవుని మాట వినకపోవడమే పాపం అని చెప్తున్నారు వాళ్ళు. దేవుని దగ్గరికి రాకపోవడమే పాపం అని చెప్తున్నారు. దేవుని నీ హృదయంలో చేర్చుకోకపోవడమే పాపం అని చెప్తున్నారు. ఇలాగ అనేక విషయాలు వారు ఆ సువార్త కూడికలో చెప్తున్నారు. పైన ఆ రూమ్లో మేము ఉన్నాము, కింద వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ టైంలో నాకెంతో భయం వచ్చింది. వారు ఒక వాక్యం చదివినారు, మరణ భయంలో ఉండే నిన్ను కూడా ప్రభు రక్షిస్తాడని చెప్పినప్పుడు ప్రభు దగ్గర నేను కూడా నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో, ఇంకా 3 దినాలకు చనిపోతారని డాక్టర్ గారు చెప్పినాడు. చెప్పిన తర్వాత 3 దినాలకు నేను డిశ్చార్జ్ చేయబడి ఇంటికి వెళ్ళిపోయినాను. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే, నేను నా పాపాలు ఒప్పుకున్న తర్వాత ప్రభు నాతో మాట్లాడు అన్నప్పుడు బాగా ప్రార్థన చేసుకున్న, భయముతో కన్నీళ్ళు కార్చినాను, ఏడ్చినాను. అప్పుడు చివరిగా వాళ్ళు ఒక వాక్యం చదివినారు. ఆ వాక్యాన్ని కూడా మీకు చదవడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము ఇక రాయబడినటువంటి మాట 48వ వచనాన్ని చెప్పినారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. సో నాకు నిశ్చయిత వచ్చింది, దేవుడు కూడా నా పాపాలు క్షమించినాడు. నా జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని నేను చూడగలిగిన. మరణంలో నుండి ప్రభు నన్ను కూడా జీవంలోని దాటించినాడు. ఇప్పుడు చనిపోయినా నేను దేవుని రాజ్యంలో ఉంటాననే ఒక నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు.
అలాగా నేను నా పాపం నుంచి నేను విముక్తి పొందినాను. క్రైస్తవ కుటుంబంలో ఉన్నప్పటికీ చిన్న చిన్న పాపాలు, దొంగతనం అని, సినిమాలు చూడడము, ఇంకా కొన్నిసార్లు కొన్ని బలహీనతలు. ఏంటి ఆ బలహీనతలు అంటే అది పిల్ల మూర్ఖమో పెద్ద మూర్ఖమో తెలియదు. ఒక ఆలోచన చేసేవాడిని, చిన్న చిన్న తుంట బీడీలు తాగి మింగితే ఆ పొగ ముక్కులతో వస్తుంది, వాళ్ళ ఉంది రబ్బ ఇది అనుకునేవాడిని. ముక్కులతో రావడం అనే పొగ కొంతమంది మింగితే ఆ పొగ కొంతమంది తాగుతూ ఉంటారు, ఇది ముక్కులతో ఎట్లా వస్తుంది, నోటితోనే రావాలి కదా, సో నేను కూడా ట్రై చేస్తా. అట్లా చిన్న చిన్న బలహీనతలు, ఆ పొగను మింగేసినామంటే ముక్కుతో వస్తుంది అంతే, దాని యొక్క సీక్రెట్ వేరేది ఏమి ఉండదు. అట్లాంటి చిన్న చిన్న బలహీనతలు చేసేవాడిని. కనుక ఒక్కసారి మాత్రం ₹1 మటక రాసిన. మటక అంటే మీకు తెలుసో తెలియదు, మటక రాస్తే ఆ రోజు ఆ రూపాయికి ₹80 తగిలింది నాకు. అప్పట్లో ₹80 వచ్చింది. హాస్టల్లో ఉన్నప్పటికీ ₹1 మటక రాస్తే ₹80 నాకు తగిలింది. అట్లాంటి చిన్న పాపాలు నా జీవితంలో ఉన్నాయి. సో అప్పటి చిన్న అలవాట్లు, ప్రభు నా పాపాల నుంచి నన్ను విముక్తి కలిగించినాడు. దేవుని ఇంటికి వెళ్తున్నాను, ఆ దినాల్లో చదువుకుంటా ఉన్నాను కొండాపురంలో. జేమ్స్ అన్న అని మనకందరికీ తెలుసు, ఆర్టీసీ జేమ్స్ అన్న అంటారు. ఆయన దగ్గర నేను చదువుకుంటూ ఆయన దగ్గరే ఉండేవాడిని. 95వ సంవత్సరం డిసెంబర్లో నేను పులివెందల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా బాప్తిసాలు ఇచ్చినప్పుడు, అప్పుడు నేను కూడా ప్రభు నా పాపాలకు క్షమించిన నిశ్చయిత కలిగింది కనుక 95వ సంవత్సరం డిసెంబర్ మాసంలో నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు కీర్తన 91వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును అని నా బాప్తిస వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు తన రెక్కల కింద నన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభు నన్ను కాపాడుతున్నాడు. తర్వాత నేను 10th క్లాస్ వరకే చదివాను. కొండాపురంలో నేను చదువుకున్నప్పుడు అక్కడ జేమ్స్ అన్న అని ఆయన ఉండేవాడు. ప్రభును సేవించాలని నాకు ఒక ఆశ ఉండేది. కానీ ఆశ ఉంటే సరిపోదు కదా, దేవుడు మాట్లాడాలా అన్నటువంటి ఉద్దేశం నాకు ఉండేది. ఎన్నోసార్లు దేవుని వాక్యం చేత నేను దర్శించబడ్డాను, సేవించాలని ఆశించినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రభు నా జీవితం యొక్క ముగింపు ఏంటి అని నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు అనేక రకాలుగా అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. తర్వాత 96వ సంవత్సరం నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని యెషయా గ్రంథం 41:13లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ పైన ఒక మాట ఉంటుంది, నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని. యాకోబును గురించి ఆ మాటలు మనం చూస్తాం. సో ఒక వాగ్దానం పొందుతానే సేవ అంటే కష్టం కదా. నేను చూసేవాడిని ఆ దినాల్లో చాలా పరిస్థితులు, ఆయన దగ్గర ఉన్నాను కనుక. కొండాపురంలో అంటే సేవ అంటే చాలా కష్టం. అక్కడ పరిస్థితులు మీకు ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ ఆ దినాల్లోనే చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉండేవి. ఆ పరిస్థితుల్లో జేమ్స్ అంకులు ఆయన మంచి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు కనుక ఆయన దేవుని వాక్యం చెప్తూ అనేక విషయాలు నాకు బోధించేవాడు. రాత్రి 1 గంట అయినా కూడా మేము హాస్టల్ నుంచి పోయి మందిరంలో పండుకుంటే వాళ్ళం. పండుకుంటే ఆయన ఏం చేసేవాడంటే రాత్రి లేపేవాడు. 9:30కు వచ్చి లేపి ప్రార్థనలో పెట్టేవాడు. దాదాపు ఫస్ట్ మమ్మల్ని ప్రార్థన చేయమంటాడు. 2-3 పిల్లలు ఉండేవాళ్ళం. మమ్మల్ని ప్రార్థన చేయమంటాడు. మేము ప్రార్థన చేసి అట్లే నిద్రపోతాం. ఆయనేమో ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అట్లా ఆయన ద్వారా మేము పెంచబడ్డాం. తర్వాత యెర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రభు నన్ను మరొకసారి ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రభు ఇది నీ చిత్తమని నేను ఎట్లా గ్రహించాలి? బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమని వాక్యం చెప్తుంది. సో ప్రభు నన్ను నువ్వు పిలిచినావని, నువ్వు నన్ను ఏర్పరచుకోని క్లుప్తంగా చెప్తా ఉన్నాను. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు నాకు ఎట్లా తెలుసు అని నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు గిద్యోను ఆ సందర్భాన్ని నేను ప్రార్థన చేసుకునే హాస్టల్లో మరి మందిరానికి వెళ్ళాను. వెళ్తే ఆ దినం ప్రభు నాతో మాట్లాడు అని చెప్పినప్పుడు దైవజనుడు ఆ వాక్యాన్ని బోధించినాడు. ఏంటంటే గిద్యోను బలాఢ్యుడనే గిద్యోను అన్నప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఆయన చెప్పినప్పుడు ఒక గొర్రె బొచ్చు మీద వర్షం పడాలి, తర్వాత అది తీసేసిన తర్వాత మళ్ళా
గొర్రెబొచ్చు లేని స్థలంలో వర్షం పడాలి, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ తాను పెట్టుకున్నట్లుగా, సూచనలు పెట్టుకున్నట్లుగా చెప్పినాం. ఆ దినాల్లో నాకు పెద్దగా బైబిల్ గురించి పెద్దగా అనుభవం లేదు, తెలియదు కనుక నేను అనుకున్నాను, ప్రభువా ఒకే వ్యక్తిని గురించి దాదాపుగా 3 నెలలు వాక్యం చెప్తే అప్పుడు నువ్వు నన్ను సేవకు పిలిచినావు అని నేను తీర్మానం చేసుకుంటానని ప్రభుని అడిగాను. ప్రభు నాకు అనేక సార్లు పాటల ద్వారా, ఆ వాక్యం ద్వారా, వాక్యం యొక్క ప్రబోధకుల ద్వారా అనేక రకాలుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అయినప్పటికీ నా హృదయంలో సరైన నిశ్చయత నేను చేసుకున్నట్టు కొరకు ప్రభు దగ్గర అనేకమైనటువంటి పరీక్షలు పెట్టాను. ఆ పరీక్షల్లో ప్రభు నాకు ఎన్నో చక్కటి జవాబులు అనుగ్రహిస్తూ వచ్చినాడు. తర్వాత నేను అడిగినప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి ఆ దైవజనుడు 3 నెలలు దేవుని వాక్యం చెప్పడం నేను నా మనసులో నిశ్చయం చేసుకున్నా. 3 నెలలు ఎడతెగనిగా పౌలు గురించి మాత్రమే చెప్పాడు. ఆయన యొక్క సేవను గురించి చెప్పాడు. ఆయన మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం గురించి చెప్పాడు. సువార్థికుడిగా ఎట్లా సేవ చేశాడో చెప్పాడు. ఆయన దేవుని అంగీకరించక ముందు తన జీవితం ఎలాగుందో చెప్పాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటూ వచ్చినాను. ఖచ్చితంగా 3 నెలలు బైబిల్ స్టడీ తాను ఇచ్చినాడు. అది నాకెంతో సమాధానాన్ని నా హృదయంలో కలిగించింది. తర్వాత నేను అలాగే ఉన్నాను. ఆయన దగ్గర ఉంటే ఆయన అన్నాడు, ఇంకా తమ్ముడా నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అక్కడ కొన్ని పరిస్థితులు వచ్చినాయి, ఆయన మారిపోవలసిన పరిస్థితి. అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఇప్పుడు నా జీవితం ఏంటి, నేనేం చేయాలి? సో నేను చదువుకోవాలా, 10th వరకు చదివాను, పాస్ అయినాను, అంతే. ఇంకా నాకు తర్వాత ఏమి లేదు. మరి ఇప్పుడు నేను సేవ చేయాలనుకుంటున్నా, ఏంటి? నాతో నువ్వు మాట్లాడినావు కదా, ఏంటి ఉద్దేశం అంటే, ఆ సమయంలో అక్కడున్న పరిస్థితులను బట్టి బేర్షెబా నుండి వ్యాన్ వచ్చింది. నాకు తెలియదు ఇక్కడ నుంచి వ్యాన్ వస్తుందని తెలియదు. ఆ వ్యాన్లో 3 వచ్చినారు, జాష్ అంకులు, జార్జ్ అంకులు, బాలుడి అంకులు. వీళ్ళు 3 వచ్చినారు. మన పూర్వ పెద్దలు వాళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత అక్కడ అకౌంట్స్ అన్నీ కూడా వీళ్ళకి అప్పగించడానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చినారు. అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని, దానికి సంబంధించినటువన్నీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చినారు. అప్పుడు నాకు తెలియకుండానే జేమ్స్ అంకులు వాళ్ళతో చెప్పినాడు, అన్న ఈ బాబు సేవ కొరకై తీర్మానం చేసుకున్నాడు, కనిపెట్టినాను, ఇతనికి పిలుపు ఉంది, ఇతన్ని మీరు తీసుకుని వెళ్ళాలా అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అంగీకరించినారు. అప్పుడు నేను నా తల్లిదండ్రులకు చెప్పలే, నేను సేవకు రావడానికి ఎవరికి చెప్పలే. ఉన్న పాటున నా దగ్గర 2 జతలు మాత్రమే బట్టలు ఉన్నాయి. 2 జతలు, ఒక జత వేసుకున్నాను, 1 జత బట్టలు ఎగస్ట్రా ఉన్నాయి, అంత తప్ప నా దగ్గర మంచి బట్టలు అనేవి ఏవి లేవు. కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా లేదు. ఆ పరిస్థితిలో వాళ్ళతో కలిసి నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి 98వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున నేను బేర్షెబాకు సేవ కొరకు తీర్మానం చేసుకొని బేర్షెబా వ్యాన్లో కొండాపురం నుంచి ఇక్కడికి వచ్చినాను. వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులకు లెటర్ రాసినాను, నేను ప్రభువును సేవించడానికి సేవ కొరకు ఇట్లా కడపకు వచ్చినానని. నేను ఎంత అమాయకునంటే మీరు ఊహించున్నారు. ఒకసారి వైవిస్టిటీకి వెళ్ళా. వైవిస్టిటీకి వెళ్తే అక్కడ ఈ బొమ్మలు ఉంటాయి కదా, వాళ్ళకి బట్టలు వేసి ఇట్టుంటారు కదా, వాళ్ళు నా మీద పడుతున్నారని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చినా నేను. అంటే నాకు ఏమీ తెలీదు, ఆ బొమ్మలు నా మీద పడతాయేమో అని చెప్పి ఆ వైవి స్ట్రీట్ దగ్గర నుంచి బేర్షెబా వరకు పరిగెత్తుకుంటూ వచ్చిన. అప్పుడు నాకు నెమ్మది దొరికింది. అంటే నాకు ఎప్పుడు ఈ ప్రపంచం చూడలే, అంటే ఈ టౌన్ ఇట్లా ఉంటుంది, పల్లె ఇట్లా ఉంటుంది, ఇవన్నీ నాకు ఏం తెలియవు. సో అలాంటి అమాయకత్వంలో నేనున్నా. ఆ దినం ఇక్కడ నేను వచ్చిన దినం బైబిల్ స్టడీ. అప్పుడే చిన్నప్రసాద్ అంకులు, డేవిడ్ అంకుల్ వాళ్ళు బుక్ రూమ్లో ఉన్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చినారు. నేను ప్రజలాడు చెప్పడానికి పోతే, ఎక్కడి నుంచి వచ్చినావు తమ్ముడు అన్నారు. సేవ కొరకు వచ్చినామంటే అట్లనా అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు నాకు ఫస్ట్ వాళ్ళే నన్ను పలకరించింది. తర్వాత నేను ఇక్కడ 98వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున సేవ కొరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు బాగలేవు. అప్పుడు తిమ్మోతి అంకుల్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాడు. పరిస్థితులు బాగలేవు.
అప్పుడు అనుకున్న దేవుని మందిరంలో నాకు ఎప్పుడు తెలియదు, సంఘాల్లో ఇట్లుంటాయి అట్లుంటాయి ఏం తెలియవు. అప్పుడు ఇప్పుడు నేను సేవకని వచ్చిన, ఇంటికి పోతే అవమానం. ఇప్పుడు ఎక్కడికి పోవాలా? నేను ఈడ వదిలిపెడితే ఎక్కడ పోలేను. ఇప్పుడు నేనేం కావాలా? చచ్చిపోవడం మంచిది అనుకున్నా. ఎందుకంటే మందిరంలోనే నెమ్మది లేకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఇంటికి పోతేమో అవమానం. సేవకొని వచ్చి వాడు ఇంటికి వచ్చినాడంటే అవమానం. కొన్ని రోజుల తర్వాత నా మనసు చాలా బాధ వేసింది, చాలా భయం నన్ను వెంటాడింది. పైకి వెళ్ళిపోయిన పద్మాస పైకి వెళ్ళి ఆ పైన కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నా. ఒకరోజు సాయంకాలం ఏడ్చుకుంటా ఉంటే భక్సింగ్ గారు రాసిన దైవ మర్మం అనే బుక్ తీసుకొని వెళ్ళి చదువుకుంటా ఉంటే 37వ కీర్తనలో ఉంటుంది, నీ నిర్దోషత్వమును మధ్యాహ్నం వల్ల నేను వెలుగుపరుస్తా, లేచి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తానని ఆ మాట చెప్పినాడు. ఆ మాట నన్ను ఎప్పుడైతే తాకిందో వెంటనే ఆ పక్కన ఉండే బ్యాటరీస్ ఆంటీ ఉండే, బ్యాటరీస్ ఆంటీ దగ్గరికి పోయి దేవుడు నాకు ఈ వాక్యం చెప్తున్నాడు అని చెప్పి ఆంటీకి చెప్పినప్పుడు ఆంటీ నన్ను చాలా ధైర్యపరిచింది. ఇక్కడ ఏం జరిగినా పోయి ఆంటీ దగ్గర కూర్చొని ఉండేవాడిని, బ్యాటరీస్ ఆంటీ దగ్గర కూర్చొని ఉండేవాడిని. ఆ ఆంటీ ఏం చెప్తే అది చేసుకుంటూ ఉండేవాడిని. ఆంటీ దగ్గరే ఎక్కువ ఉండాలన్నది నా ఆలోచన. అలాగా నేను ఎవరు వచ్చినా ఆంటీ దగ్గరికి తీసుకుపోవడము అట్లా చేసేవాడిని. ఆంటీ ఏం చేసేదంటే గంజి చేస్తారు, ఆంటీకి గంజి నాకు ఇచ్చేవాళ్ళు. చాలా ప్రేమించేది నన్ను, గంజి ఇచ్చేది. తర్వాత ఆంటీకి సపరేట్గా ఆకుకూరల కూర చేస్తారు బాగా మెత్తగా, అది నాకు పెట్టేది, కొంచెం చాలా దగ్గర తీసేది. ఆంటీకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అందులో 20 రూపాయలు నాకు ఇచ్చేది. అట్లా నన్ను చాలా ప్రేమించి నన్ను ధైర్యం చేసింది. తర్వాత దేవుని వాక్యం ద్వారా నేను ధైర్యపరచబడ్డాను. ధైర్యపరచబడిన తర్వాత ఇక్కడ అనేకమైన పరిస్థితులు, అప్పుడు 1 సంవత్సరం ఇక్కడ సేవకులు లేడు. తిమోతి అంకుల్ వెళ్ళిన తర్వాత సంవత్సరం రోజులు ఇక్కడ సేవకులు లేడు. హైదరాబాద్ నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు, లేదా ఇక్కడ నుంచి వస్తారు. ఆ టైంలో బేతెల్లో బీసీ జాన్ అంకుల్ ఉండేవాడు. ఆయన వచ్చి ఇక్కడ వాక్యం చెప్పేవాడు. సేవకుల మీటింగ్ కూడా ఆయన లీడింగ్ చేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో ఉండే కనుక అప్పుడు ప్రభు నన్ను ఎంతో ధైర్యపరిచినాడు, బలపరిచినాడు. అనేకమైన వాగ్దానాల ద్వారా నాకు నేర్పించినాడు. ఆ దినాల్లో మొట్టమొదటిగా పెద్దలు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకున్న తర్వాత పిలిచి అనేక విషయాలు చెప్పేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గర 2 జతలు ఉన్నాయి బట్టలు ఏమి లేవు. పరిస్థితి కష్టంగా ఉంది. 1 జత బట్టలు వేసుకుంటే 1 జత ఉతుక్కోవాలా. సోపు కూడా ఉండేది కాదు. సోపు కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. సోపు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. మందిరం నుంచి కూడా ట్రైనీస్కి ఇంత సోపుకి ఇవ్వాలని ఇచ్చేవాళ్ళు ఏం కాదు. ఇప్పుడేమన్నా ఇచ్చినారు, మళ్ళా కొంతకాలం తర్వాత ఇచ్చినారు, కానీ సోపు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. రాత్రిలో ఎవ్వరు చూడనప్పుడు నా బట్టలు తీసుకొని వెళ్ళి నేనే ఒట్టి నీళ్ళతో ఉతుక్కొని ఒక ప్లేటుతో బాగా రుద్ది తల కింద పెట్టుకొని తెల్లవారి వేసుకునేవాడిని. ఒకరోజు ఏమైందంటే రాత్రి కప్పుకోవడానికి బెడ్షీట్లు లేవు. అప్పుడు ఈ సాపులు కాదు, అప్పుడు ఇలాంటివే పట్టతో ఉండేవి. అవి గ్రీన్ మ్యాట్స్ ఉండేటివి, టెంకాయ పట్టలతో ఉండేటివి. పాతకాలం మీరు చాలామందికి గుర్తుంటుంది. అవి రాత్రిలో కప్పుకుండేవాడిని, దోమలకు తట్టుకోలేక ఇక్కడ పనుకుండేదానికి. ఇప్పుడు నాతో పాటు సహోదరుడు సీనాయి ఉండేవాడు. తర్వాత సోడు ఆనంద్ ఉండేవాడు. ఆనంద్ తర్వాత ఆర్లగడ్డకి వెళ్ళిపోయినాడు. తర్వాత సీనాయి ఉండేవాడు. ఆయన కూడా నాకేం ఒక బెడ్షీట్ కూడా ఇచ్చేవాడు కాదు, ఎందుకంటే అన్నీ ఆయన దగ్గర ఉండేటివి. దేవుడు నన్ను అట్లా ఆయా పరిస్థితులు కూడా తీసుకొని వెళ్ళినాడు. ఒకరోజు నేను పనుకొని ఉండా, నాకు వచ్చిన పరిస్థితులు మీకు చెప్తా ఉన్నా. పనుకొని ఉంటే ఒకరోజు ఇట్లా బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఆర్డిఎస్కే ప్రసాద్ అంకుల్ వచ్చినాడు. తెల్లవారుదాన మనకు ఆ రోజుల్లో శుక్రవారం సువార్త ఉండేది. తెల్లవారుదామున శుక్రవారం సువార్తకి వెళ్ళే వాళ్ళం వ్యాన్ ద్వారా. నేను ఇంకా అప్పుడు పండుకొని ఉండా. ఆ రోజు సువార్త లేదని చెప్పినారు. పండుకొని ఉంటే ఆయన వచ్చి చూసి నా బెడ్షీట్ తీసినాడు. తీసి వాళ్ళకు నా ముఖము నిండా ఏముంది తెలుసా? అందరూ తొక్కేసిన ఇసుక ఉంది. ఇసుక, దుమ్ము. తెల్లవారి స్నానం చేసే తప్ప ఆ దుమ్ము పోయేది కాదు. బెడ్షీట్ కూడా లేదు కప్పుకోవడానికి. కష్టమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రభు నాకుండే ఏమైందంటే ఇవన్నీ నేను పట్టించుకునేవాని కాదు. ప్రభు సేవ చేయాలా, ప్రభు పని చేయాలా, ఆ ఉద్దేశమే తప్ప నాకు ఇది లేదే అది లేదే ఆ ఆలోచన నాకు ఉండేది కాదు. నాకు ఆ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే తర్వాత ఆయన చూసి, తర్వాత ఆయన పొద్దున్నే ఇంటికి వెళ్ళినాడంట. ఆయన చెప్పాడు ఒకసారి. ఇంటికి వెళ్ళిన తర్వాత
ప్రభుని అడిగాడంట ఆయన, అయ్యా నన్ను ఎందుకు లేపినావు, సువార్త లేదు కదా, నన్ను ఎందుకు తీసుకుపోయినావు అంటే అప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడంట, నన్ను సేవించడానికి వచ్చిన నా సేవకుడు రగ్గు బెడ్షీట్ లేకుండా పట్ట కప్పుకొని పనుకుంటే నువ్వేమో ఇంట్లో సంతోషంగా పండుకున్నావు, ఒకసారి ఆలోచించు అన్నాడంట. ఆ రోజు ఆయన నన్ను వచ్చి తీసుకొని వెళ్ళి నాకు ఒక మంచి బెడ్షీటు అన్నీ తీపిచ్చినాడు. తీపిస్తే ఐజాక్ అంకుల్ ఏమన్నాడు తెలుసా? తర్వాత ఐజాక్ అంకుల్ వచ్చినాడు. ఐజాక్ అంకుల్ తర్వాత ఏమన్నాడు అంటే ఒకటే మాట అన్నాడు, ఇవన్నీ కప్పుకుంటే ఈడేమి సేవ చేస్తాడు అన్నాడు. సో అవన్నీ తీసుకుపోయి ఆ రూమ్లో పెట్టయిపో అన్నాడు. తర్వాత అప్పుడు అన్నాడు, కానీ తర్వాత మరలా సాయంకాలం అవుతుంది అవన్నీ తెచ్చుకొని కప్పుకోపోన్నాడు. సో అంటే ప్రభు నన్ను అనేక రకాలుగా పరీక్షించినాడు. ఒకరోజైతే ఇక్కడే కూర్చోండా కానుక వేయడానికి డబ్బులు లేవు. నేను మొట్టమొదటిగా ప్రభు దగ్గర తీవ్రంగా నేను పోరాడి గెలిచిన దినం అది. కనుక ఇక్కడ కానుక వేసడానికి కూడా సేవకు వచ్చిన తర్వాత ఇప్పుడు అనుకుంటాం అన్నీ ఉన్నా కూడా మన జీవితంలో కొన్నిసార్లు సేవ చాలా కష్టంగా ఉంటుంది, కష్టం అనిపిస్తుంది. ఒకసారి కానుక వేసేయడానికి డబ్బులు లేవు. కానుక వేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఆరాధన అయిపోయింది, ఆరాధిస్తున్నారు. నా లోపల ఒక తెలియని వేదన, బాధ, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏంటి తెలుసా? అందరూ కానుకేస్తారు, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, కానుక వేయడానికి డబ్బులు లేవు. ఎట్లా? ఏడుస్తున్నా, బాధపడుతున్నా. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత బల్లవాక్యం చెప్పినారు, ఇంకా బలలో పాలు పొందుతున్నారు అందరూ. బల్లో పాలు పొందుతుంటే అందరూ బలవాక్యం వింటున్నారు, కానీ నా హృదయంలో ఇదే వేదన. అప్పుడు దేవునితో అడిగిన, కానుకకు డబ్బులు ఇవ్వలేని వాడివి నన్నెందుకు సేవకు పిలిచావు అని అడిగిన. కానుకకు డబ్బులు ఇవ్వలేని వాడివి నన్నెందుకు సేవకు పిలిచావు? ఇప్పుడు నువ్వు నన్ను సేవకు పిలిచినావని రుజువు చేయాలా అని దేవుని ఆ దినము నేను చాలా తీవ్రంగా పోరాడిన తర్వాత నా మనసులో అనిపించింది, లేచి వెళ్ళి ముఖం కడుక్కో. కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. అప్పుడు అందరూ బల్ల తీసుకుంటా ఉంటే నేను వెళ్ళిపోయినా. ఎక్కడి వరకు వెళ్ళిన తెలుసా? అప్పుడు టాయిలెట్లు గేట్ కాడ ఉండేది. తర్వాత ఇక్కడ గ్లోరీ హాల్ ముందు కూడా కొన్ని ఉండేటివి. గేట్ కాడ టాయిలెట్ ఒకటి ఉండే, అక్కడికి వెళ్ళినాను ముఖం కడుక్కోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గేట్ దగ్గర ముఖమంతా కడుక్కొని వస్తూ ఉంటే అక్కడ 2 చెప్పుల స్టాండ్లు ఉండేవి. మనకు అప్పుడు 2 రూములు ఉండే, ఇప్పుడు అవన్నీ తీసేసినారు కనుక, మాడిఫికేషన్ అయింది కనుక. ఆ రూముల్లో గోపాల్ రెడ్డి అంకుల్ ఉండేవాడు. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి పోయినాడు కనుక చెప్తావు నా పేరు కూడా. ఆయన పిలిచి, నాకు తెలీదు తమ్ముడు అని పిలిచి 50 రూపాయల నోటు జోలో పెట్టాడు. ఇప్పుడు 50 రూపాయల నోటు జోలో పెట్టాడు. అప్పుడు అపవాది నన్ను శోధించింది. ఏం తెలుసా? నీ దగ్గర ఏం లేదు కదా, దీన్ని చిల్లర మార్చుకో. అంత వేస్తే ఎట్లా? ఇప్పుడు వరకేమో కానక లేదని ఒక పోరాటము, ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత రెండో పోరాటం ఏంటి తెలుసా? ఇప్పుడు అంత వేస్తే ఎట్లా? ఇప్పుడు అపవాదికి నాకు పోరాటం స్టార్ట్ అయింది. సరే, మరలా దేవుని దగ్గర ప్రార్థన చేసిన. ప్రభు అన్నాడు, మొదట ఆ అప్పము తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఆయనకి ఇచ్చింది కదా. ఇన్ని వాక్యాలు వింటున్నావు, నేను నీకు ఇవ్వలేనా? వెంటనే ప్రభు వాక్యానికి విధేయత చూపి నా హృదయంలో గొప్ప సంతోషం కలిగింది. వెంటనే వచ్చినాను, ప్రభుకు విధేయత చూపినాను. సంతోషంతో ఆ 50 రూపాయలు ఇక్కడ వేసి బయటికి వెళ్ళిన గేట్ కాటికి నాకు దేవుడు 2 100 రూపాయల నోట్లు ఇచ్చినాడు. 50 రూపాయలు నేను దేవునికి ఇస్తే గేట్ కాటికి పోతాను, ఎవరో తెలియదు, కొత్త ఆయన, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు ఇప్పటికి. 2 100 రూపాయల నోట్లు నా జోబులో పెట్టిపోయినాడు. అది మొదలుకొని ఇది వరకు దేవుడు నా జీవితంలో ఏది తక్కువ చేయలే ఎప్పుడే కానీ. ప్రియులారా, నేను ఎందుకు చెప్పినానంటే ఈ మాటలన్నీ, అప్పుడు నేను ఇంకా నా ప్రభుని సేవించాలని గొప్ప విశ్వాసం. తర్వాత అందరూ ఇంకా ఇట్లా ఉంటే 2004 సంవత్సరం జార్జ్ అంకుల్ నన్ను పిలిచి ఏమన్నాడు తెలుసా? అప్పుడు జార్జ్ అంకుల్ బాగుండేవాడు. ఆయన దగ్గర నేను నీ పెళ్ళి చూడాలా అన్నాడు. నేను చచ్చిపోతే ఎట్లా, నీకు పెళ్లి చేయరు, నువ్వు పెళ్లి చేసుకో. అంకుల్, నేను చిన్న వయసు అంకుల్, నాకెందుకు పెళ్ళి? లేదు, నేను నీకు పెళ్లి చేస్తా, నువ్వు చేసుకోవాలా అని చెప్పి ఆయనే ఐజాక్ అంకుల్ను ఒప్పించినాడు. తర్వాత జాషువా అంకుల్ని ఒప్పించినాడు, అందరినీ ఒప్పించినాడు. బాలెడ్డి అంకుల్ని కూడా ఒప్పించినాడు. ఒప్పించి వాళ్ళే 2004 జూన్ 17వ తారీఖున 4 పెళ్ళిళ్ళు బేర్షబాలో జరిగినాయి. మా పెళ్లి తర్వాత ఆ మందిరాన్ని తీసేసినారు.
మా పెళ్ళి ముగించిన తర్వాత ఆ పాత మందిరం రేకులు కూడా తీసేసినారు. తర్వాత ఇట్లా జీవితంలో ప్రభు అనేక రకాలుగా సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత నన్ను వివాహానికి ముందే 2 సంవత్సరాలు కృష్ణాపురంలో సేవ కొరకు పంపినారు. అక్కడ 2 సంవత్సరాలు నమ్మకంగా సేవ చేసిన తర్వాత వివాహం చేసినారు. తర్వాత మరలా అక్కడ 2 సంవత్సరాలు సేవ చేసిన, క్లుప్తంగా చెప్తా పోతున్నా. తర్వాత పాత గడపకి వేసినారు, అక్కడ 1 సంవత్సరం ఉన్నా. అక్కడ నుంచి మరలా కృష్ణాపురానికి వేసినారు, మళ్ళీ 4 సంవత్సరాలు ఉన్నా. అక్కడ నుంచి దేవుడు కుటుంబంగా సేవించడానికి కాజీపేటకు పంపించారు, అక్కడ 8 సంవత్సరాలు ఉన్నా. అక్కడ నుంచి మరలా కృష్ణాపురం పంపించినారు, మరలా 2 సంవత్సరాలు ఉన్నా. మరలా ఇప్పుడు ఇందిరానగర్ పంపించినారు, 4 సంవత్సరాలు అయింది. ప్రభు నన్ను పంపిన చోటునల్లా ప్రభు నన్ను సేవించడం తప్ప నా జీవితంలో నేనేమీ నేర్చుకోవడం లేదు. కనుక ప్రియులారా, నేను ఏం చెప్తుంటే ప్రభు ఆ దినం నుంచి కూడా ఈ దినం వరకు కూడా దేవుడు నాకు ఏమీ తక్కువ చేయలేదు. ఏం తెలుసా, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, అది నా వాగ్దానం. దేవుడు నా కుడి చేతిని, అందరూ విడిచిన నా కుడి చేతి. ఒక సందర్భంలో ఫస్ట్ డెలివరీ టైంలో మా మిస్సెస్ బీపీ డౌన్ అయిపోయి, బాబు పుట్టాడు, బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయింది. దాదాపు 3 days పాత రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. ఆ సమయంలో నేను పాత కడపలో సేవ చేస్తున్నా. ఆ దినంలో ఆ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉండే ఎల్డర్స్ ఏం చేసినారు తెలుసా, సేవకులు లేడు ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ లేదని చెప్పిపోయినారు. నేనేమో హాస్పిటల్లో ఉన్నా, ఈమె కోమాలో ఉంటే వాళ్ళు కనీసం ప్రార్థన చేస్తారులే అనుకుంటే ప్రార్థన లేదు, ఈరోజు సేవకులు లేడని మూసేసినారు. చాలా బాధ అయింది. అలాంటి పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. తర్వాత దేవుడు చెప్పినాడు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు తర్వాత అనేక మంది ద్వారా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు జీవులో. ఈ దినం వరకు కూడా నేను నమ్మేది ఒకటే, దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. కనుక ఇది నా జీవితంలో ప్రభు అనేక రకాలుగా అనేక పరిస్థితుల్లో చాలా అనుభవాలు, చాలా బాధలు, నిందలు, అవమానాలు గుండా వెళ్ళినాము, చాలా సమస్యలు గుండా వెళ్ళినాను. అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టలేదు. ఈ దినం వరకు కూడా ప్రభు నన్ను నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడని నేను దృఢంగా చెప్పగలను. కారణం ఏంటంటే నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కనుక ప్రియులారా, ప్రభు నన్ను పట్టుకున్న దేవుడు మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. ఏమీ లేని పరిస్థితుల్లో కూడా ప్రభు నాకు సహాయం చేశాడు. అనేక రీతులుగా ప్రభు నాకు సహాయపడ్డాడు. ఆ దిన వివాహం మొదలుకొని, సేవలోకి వచ్చిన మొదలుకొని, రక్షించబడిన నాటి నుంచి కూడా ఈ దినం వరకు కూడా బాప్తీస విషయంలో అయితేనేమి, రక్షించబడిన విషయంలో అయితేనేమి, సేవకు పిలువబడిన విషయంలో, సేవకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితేనేమి, 98 ఆగస్టు 7వ తారీఖు నుండి మరలా 2004 ఆగస్టు ఇదే నెల వరకు కూడా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని సేవలో కాపాడుతున్నాడు. ఇంకను ప్రభు సేవలో మమ్మల్ని ప్రభు కాపాడినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేయుచున్నాను.